మేడం కేసీఆర్ మూవీ చూసారు ఏ విధంగా చాలా బాగుంది మా సినిమా. అసలు చాలా ఎమోషనల్గా ఉంది. చాలా చోట్ల నాకు ఏడుపు వచ్చింది. నాకు బాగా నచ్చింది సినిమా. అంటే ఇప్పుడు మూవీ మొత్తంలో మీకు ఎక్కువగా నచ్చింది పార్ట్ ఇది అంటే చాలా ఎమోషనల్గా ఉంది కదా, సెంటిమెంట్ వర్కౌట్ అయింది సినిమాలో. కేసీఆర్ గురించి బ్యాక్గ్రౌండ్ నడిచినా కానీ అసలు ఆ అబ్బాయి ఆ కేసీఆర్ గారి చుట్టూ ఆ సినిమా ఆడడం, హైదరాబాద్ చుట్టూ మనం ఇంత మంచి ప్లేస్లో ఉంటున్నాము అన్నది ఒక రియలైజ్ అయ్యాం కదా. దట్ ఈస్ వెరీ వెరీ నైస్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫీల్. సినిమా అందరు చూడాలి. అంటే ఇప్పుడు మీ మూవీ చూసినంతసేపు కేసీఆర్ గారు ఉన్నట్టు అనిపించింది అనిపిస్తుంది కదా, మొత్తం హైదరాబాద్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడారు కదా. కేసీఆర్ గారు ఉన్నట్టు 100% అనిపించింది. ఆయన మన ఈ 10 ఏళ్లలో ఏం చేశారు అన్నది ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. వెరీ నైస్. మూవీ చూసినంతసేపు చాలా ఎమోషన్ ఉంది, చాలా బాగుంది సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే రాకేష్ ఎంత బాగా తీసిందని సినిమా చూసిన తర్వాత అనిపించింది. కానీ నిజంగా కేసీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చుతుంది, నేను కూడా కేసీఆర్ అభిమాని కాబట్టి. సినిమా మాత్రం మ్యూజిక్ చాలా హైలైట్. మన చిన్ని చరణ్ గారు చేసిన మ్యూజిక్, అంటే మన డైరెక్టర్ గరుడవిగా అంజీ గారు చేసిన కెమెరా వర్క్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. వీళ్ళందరికీ మించి మా రాకేష్ జబర్దస్త్ ఎప్పుడు కామెడీగా నవ్విస్తే రాకేష్ ఈ సినిమాలో సెంటిమెంట్తో ఏడిపించేశాడు అందరినీ. ఫస్ట్ హాఫ్ ఏడిపించాడు, సెకండ్ హాఫ్ కూడా ఏడిపించాడు. ఎందుకంటే అంత బాగుంది ఆయన క్యారెక్టరైజేషన్. అండ్ మా జబర్దస్త్ టీం నుంచి కూడా చాలామంది నటీనటులు అందరినీ నేను చూసి షాక్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసి వీళ్ళందరూ ఉన్నారా మన వాళ్ళు అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలం చిన్న సినిమాలను మీరు ఖచ్చితంగా నిలబెడుతున్నారు. ఇది కూడా మా రాకేష్ చేసిన ఒక ప్రయత్నాన్ని మీరందరూ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 25 థియేటర్లు పెరిగాయి నిన్నటి నుంచి. అలాగే ఈ రోజుకి 1 crore దాటింది సినిమా. సో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని తెలిసి మన కేసీఆర్ని కూడా ఆదరించండి. బడా కేసీఆర్ని ఎట్లా హిట్ చేశారో చోటా కేసీఆర్ని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మా రాకేష్ అండ్ టీమ్. ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందుకు యాక్ట్ చేసిన మూవీస్కి ఇప్పుడు మూవీస్కి అంటే డిఫరెన్స్ ఏంది, మీరేం చెప్పాలి? లేదు రోజు రోజుకి ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు మామూలు క్యారెక్టర్ చేసేవాడిని. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్. ఎందుకంటే కేసీఆర్ అనే పేరు మొత్తం సినిమాలో ఫస్ట్ వినబడేది నా వల్ల. నాకు అది చాలా గర్వంగా ఉంది. అది హైలైట్ అయింది. అంటే ఇప్పటిదాకా నేను ఎన్నో షూటింగ్ చేసిన పక్కన పెడితే ఈ షూటింగ్ సేమ్ డే షూటింగ్, సేమ్ డే డబ్బింగ్ చెప్పేసిన. అందు ఇంతవరకు ఎప్పుడు జరగలే, నాకు ఎవరికి కూడా జరగకుండొచ్చు. సారథి స్టూడియోలో షూటింగ్ మార్నింగ్, మధ్యాహ్నం కల్లా డబ్బింగ్ కూడా, మధ్యాహ్నం కల్లా ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. అంత ఫాస్ట్గా చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అంజీ గారికి అండ్ అలాగే మా రాకేష్కి. అంటే మాకు మూవీ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయి ఒక పక్క నుంచి వెళ్ళి. ఫస్ట్ షాటే చిన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసీఆర్ కార్యకర్తలు అలా వెళ్ళేటప్పుడు అక్కడ గూస్ బంప్స్ అయితే 100% వస్తాయి అక్కడ. అండ్ క్లైమాక్స్లో కేసీఆర్ వచ్చిండని చూపెట్టి చూసారా, అదైతే రియల్ గూస్ బంప్స్ సీన్ అది. నిజంగా కేసీఆర్ సార్కు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారో ఆయనకు తెలుసు, ఎక్కడ పోవాలో తెలుసు. కానీ ఈ మధ్యకాలం కేసీఆర్ సారు మనము ఒకప్పుడు కరోనా ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఒక టీవీ ఇంటర్వ్యూ పెడితే చాలు మనకు అందరు ధైర్యం వచ్చేది. అబ్బా మా కేసీఆర్ సార్ ఉన్నాడు వెనక అనేది. కరోనా టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక టీవీలో ఇస్తే మనకు అండగా ఉంటుండే. అలాంటి కేసీఆర్ సార్ ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్స్ కానీ ఆయన మాటలు కానీ మిస్ అవుతున్నాం చాలా రోజుల నుంచి. కేసీఆర్ సార్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఒక్కరిని ఉంటాను ముందుగా కంపల్సరీ. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. సార్ ఎలా మీరు చూసారా? మీకు ఎట్లా అనిపించింది? ఓహో, రిపీట్ ఆడియన్స్ అవి. నేను కూడా ఇంకోసారి చూడాలనుకుంటున్నాను. చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రిప్ట్ కంటెంట్ బాగుంది. ఒక జాతి నాయకుడి అభిమాని ఆ జాతి నాయకుడిని గుండెలో పెట్టుకొని ఆయన చూడాలనుకొని వచ్చి అనేక కష్టాలు పడి వెళ్ళిపోయిన తర్వాత తనను అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా, తన గుండెల్లో ఇంకా కొలువై ఉన్నానని చెప్పే విధంగా ఆ జాతి నాయకుడు ప్రత్యక్షం అవటం. అట్లాగే రాకేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. చరణ్ అర్జున్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ చేసిండు. ఒక పెద్ద సినిమాకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో అంతకంటే ఇంకా వేరే లెవెల్లో మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ చూస్తున్నారు, ఇంకా చూడాలని కూడా కోరుకుంటున్నాను. సార్ ఎట్లా కరెక్ట్ టైంలో ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ విలువ ఈ సినిమా చూస్తే చాలా బాగా తెలుస్తుంది. ఏం పోగొట్టుకున్నామైంది అనేది కూడా చాలా బాగా అర్థమవుతుంది సినిమా. ఎందుకంటే చేంజెస్ మనం అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది చాలా ఈజీగా తెలిసిపోయేటట్టు సినిమా అర్థమవుతుంది. పబ్లిక్కు చాలా చైతన్యవంతం అయ్యే విధంగా ఈ సినిమా ఉన్నది. సినిమా బాగా వచ్చింది. కేసీఆర్ వాల్యూ ఏంది అనేది సినిమా తెలుస్తుంది. అది బాగుంది. అంటే ఇప్పుడు
ఇంకా 4 డేస్ అయింది మూవీ రిలీజ్ అయ్యి. ఈ 4 డేస్‌లో ఇంకా 25 థియేటర్స్ పెరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోద్ది చిన్నగా పోతుంది ఇది ఏంటంటే పబ్లిక్ చిన్నగా ఆదరిస్తారు దీన్ని ఈ స్లోగా వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే ఏదో అనుకుంటారు కేసీఆర్ అనగానే ఏదో చూసినాక అర్థమైపోతుంది ఏముంది తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే అప్పుడు తర్వాత ఏం మారింది అనేది చాలా బాగా తీశాడు డైరెక్టర్గా రాకేష్ కంగ్రాచులేషన్స్ అదే తెలంగాణ ప్రజలంతా ఇది చూడాల్సినటువంటి సినిమా